వాక్యం చదువుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వాక్యం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. ఇది 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది గదా అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే, దూతలు ఈ యొక్క లోతు కుటుంబమునకు చెప్పారు. ఏమనంటే, వెనుకకు చూడకము, డోంట్ సీ బ్యాక్, వెనక్కి చూడకము. చాలామంది దినాల్లో చూస్తే ముందుకు పోతూ పోతూ వెనకకు చూసి పడిపోతున్నారు. ఇక్కడ లోతు కుటుంబానికి ఆజ్ఞ ఇవ్వబడింది, వెనక్కి తిరిగి చూడకము అని. ఆ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. అందుకని ఉప్పు స్తంభం అయినట్లుగా రాయబడింది. ఈ ఉప్పు స్తంభం ఇప్పుడు ఉన్నది, సౌదీ అరేబియాలో ఉంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ ఉప్పు స్తంభమునకున్న ఉప్పుని గీరుకొని నాగుతున్నారట. మరలా అది పికప్ అవుతుంది ఉప్పు. ఆ లోతు భార్యకు ఎక్కడ పల్లం ఏర్పడిందో గీకిన జాగలో ఆ పల్లం మళ్ళీ పికప్ అవుతుంది ఉప్పు. గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ దానికి భద్రత ఏర్పాటు చేసింది. సౌదీ అరేబియాలో ఈ యొక్క ఉప్పు స్తంభం ఉంది అనగా లోతు యొక్క భార్య ఎప్పటి వరకు ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి తీర్పు చేసేదాకా అంతే ఉంటుంది. అప్పుడు ఆ ఉప్పు స్తంభాన్ని మనిషిగా మారుస్తాడేమో. వెనుకకు తిరిగి చూడకము, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెనక్కి తిరిగి చూడకము ఆజ్ఞ. నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. నాగటి మీద చెయ్యి వేయటం అంటే ఏంటి? ఈ సువార్త పనిలో కొనసాగుతూ వెనకంజ వేసేవాడు నాకు పాత్రులు కాదు. దేవుని సువార్త ఇది, మంచి వార్త, నిన్ను పరలోకం చేర్చే వార్త, నీకు రక్షణనిచ్చే వార్త, నీ కుటుంబాన్ని కాపాడే వార్త. ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద పుట్టిన వార్త, ఆయన మరణించిన వార్త, ఆయన తిరిగి లేచిన వార్త, ఆయన తిరిగి రాబోతున్న వార్త. ఇది సువార్త. ఈ సువార్తను నమ్మకపోతే రక్షణ అనేది లేదు. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి చేరడు అని వాక్యంలో చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వెనుకకు తిరిగి చూడకము, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు. స్త్రీ అయినను పురుషుడైనను దేవుని వైపు కొనసాగుతూ ఆరాధనకు కొనసాగుతూ దేవుని ప్రార్థనలో కొనసాగుతూ ప్రార్థనలు చేస్తూ దేవుని సన్నిధికి కొనసాగుతూ వెనుకకు తిరిగి చూస్తే నీవు అర్హతను పోగొట్టుకుంటావు, రక్షణను పోగొట్టుకుంటావు. అంతే అక్కడ చెప్పబడింది, వెనుకకు తిరిగి చూడకము అంటున్నాడు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము
3వ వాక్యం ఏమన్నాడు ఇక్కడ? నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. పనుల భారం, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కొందరికి పనులు ఎక్కువగా ఉండి భారం ఎక్కువగా ఉంటుంది. భారం అంటే ఏంటి? బరువు. పనులు భారం ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన చేయలేరు. గజిబిజి ఉంటుంది. మైండ్ ఆలోచన అనేది ఎటేటో వెళ్ళిపోతుంటుంది, సంచలంగా ఉంటుంది. మైండ్ ఆలోచన ఒక చోట నికరంగా ఉండదు. నికరంగా ఆలోచన లేకపోతే చంచలుడు అంటాడు, ద్విమనస్కుడు, డబుల్ మైండ్. యు హ్యావ్ ఏ డబుల్ మైండ్. 2 మైండ్లు కలిగిన వాళ్ళకి ఏ దీవెన రాదు. 2 మనసులు కలిగిన వాళ్ళకి ఏ దీవెన రాదు. వాక్యంలో రాయబడింది. పనుల భారము దేవుని మీద వేసి నప్పుడు యెహోవా ఆ ఉద్దేశాలు ఏమున్నాయో ఆ భారము, ఆ పనుల విషయంలో దేవుడు సఫలం చేస్తాడని రాయబడింది. 3:6 కీర్తన 3:6లో 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఒక్క వచనమే. 10,000 మంది దండెత్తి వచ్చినను నాకు భయం లేదు. ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో వాళ్ళకి జయం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మందిరం నేను కట్టానని నేను అంటున్నాను కానీ నిలబడ్డాను అంతే. కట్టడం నేను కట్టలేదు, దానిలు కట్టిండు కొంత. ఉదాహరణ చెప్తున్నాను. అంటే చర్చి బిల్డింగ్ గోడలు కట్టలేదు కానీ పైన ఫ్లోరింగ్ చేసిండు. నేను నిలబడ్డాను అంతవరకే. ఒక ఆయుధంగా, పనిముట్టుగా నిలబడ్డాను. దేవుడే వర్క్ చేశాడు. చాలామంది వర్కర్స్ని పెట్టి ఈ వర్క్ అంతా చేశాడు. ఇది భారంగా ఉండే ఈ మందిరం కట్టాలంటే బరంతు పోసి ఆ యొక్క బరంతు ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లర్లు వేసి ఉన్నాయి. ఈ చివరిని వచ్చి ఏడుచుకుంటా నిలబడ్డా. ఇది ఎట్లయితుంది ప్రభువా, నా దగ్గర పైసలుగా అంటున్నా దేవునితో. కళ్ళెమ్మటి నీళ్లు పెట్టి ఏడుస్తున్నా. మీరు నమ్మరు నన్ను కదా, నిజం. ఇక్కడ మధ్యన సెంటర్ పిల్లర్ ఉంది. పిల్లరు పైకి లేపలేదు అనుకుంటా. ఆ బరంతు ఇదంతా లొంద. ఆ లొందలో వెళ్ళి అక్కడ నిలబడి పిల్లర్ సెంటర్ దగ్గర కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉన్నా. ఇది ఎట్లయితుంది ప్రభువా. నేను తెల్లోళ్ళ సొమ్ము తేలేదు, నల్లోళ్ళ సొమ్ము కూడా ఎక్కువగా లేదు. మందిరం ఎట్లయితుంది? ఇది మందిరమే, ఇల్లు కాదు. చాలా మందికి అర్థం కావట్లేదు. మందిరమే. ఈ మందిరం ఎలా అవుతుంది ప్రభు అని కళ్ళెమ్మటి నీళ్ళతోనే ఇట్లా ఏడ్చుకుంటా నిలబడ్డా. ఈ విషయం మా అమ్మగారికి కూడా చెప్పలే. నేను ఇప్పుడు చెబుతున్నా, వెంటనే ఏడ్చాను. కొంతకాలానికి అద్భుతాలు చూడటం ప్రారంభించాం. అద్భుతాలు అన్నీ డబ్బుల గురించిన అద్భుతాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క క్రియ అవుతుంది అన్నట్టు. నా దగ్గర ఏదో ధనం లేదు. ఈ మందిరాన్ని ప్రారంభించినప్పుడు మైండ్కి శ్రమ అనేది కలిగేది, ఒత్తిడి కలిగేది. ఏంటి? ప్రతి వర్క్ విషయంలో ఒత్తిడి ఎక్కువయ్యేది మానసికంగా. ఇది ఎలాగా విశ్వాసం సరిపోవాలి. జనం ఉంటే మంచిగా ధనం ఇచ్చేవాళ్ళు ఉంటే లక్షలు ఆ స్పాట్లో నా వర్క్ ఇది, ఈ 2 పిల్లర్లు నావి, లేకపోతే ఈ 2 భీములు నావి, నేను పంపిస్తా అని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటే ధైర్యం ఎక్కువ ఉండదు. అసలు ఏమి లేదు కదా, ఏమి లేదు దానికి, ఇది ఎట్లా అవుతుంది అని ఆలోచనతో విశ్వాసం సరిపోక కళ్ళెమ్మటి నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అది ఒక భారం ప్రభు మీద వేశాను. హల్లెలూయా.
దేవుని పైన మన భారం వేస్తే ఆయన మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు, మనకి జయమిస్తాడు. కీర్తన 37లో 5వ వాక్యం చూడండి. కీర్తన 37 5వ వాక్యం. మార్గాన్ని యెహోవాకు అప్పగించాలి. మార్గాన్ని యెహోవాకి అప్పగించి నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి స్తోత్రాలు. కార్యాలు చేస్తాడు. దేవునికి అప్పగించాలి. మన యొక్క మార్గాన్ని యెహోవాకు అప్పగిస్తే దేవునికి అప్పగించాలి. చాలామంది అప్పగించుకోకుండా తమే మోసుకుంటుంటారు, భారాన్ని మోసుకుంటారు. చాలామంది వాళ్ళకి పొలాలు ఉంటాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. అవన్నీ వాళ్ళు భారాలు మోసుకుంటుంటారు, దగ్గర వాటి భారాలని మోసుకుంటారు. కానీ దేవునికి అప్పగించరు, దేవాది చిత్తమని అప్పగించరు. దేవుడు కార్యం చేయాలంటే దేవునికి అప్పగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే 55వ కీర్తనలో 22వ వచనం, 55:22 వచనం. నీ భారం యెహోవా మీద మోపాలి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీతిమంతులు కదలరు. మీలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో నాకు తెలీదు. నీతిమంతులు అన్నోళ్ళు చేయొద్దండి. కొందరు వీళ్ళు రైట్ అండి. బైబిల్లో ఏమనుందంటే యేసుని నమ్ముకుంటే సరిపోతుంది, నీతి వచ్చేస్తుంది. మీ నీతి సరిపోదు, నీ నీతి నా నీతి సరిపోదండి. పరలోకం వెళ్ళాలంటే మన నీతులు సరిపోవు, మన భయభక్తులు, మన విశ్వాసం సరిపోదు. దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఆయన ధరించుకోవాలి అంతే. ఆయన నీతిమంతుడు, ఆయన్ని ధరించుకోవాలి. అట్లా ధరించుకోవటం అంటే ఏంటి? రగ్గు కప్పుకున్నట్టుగా ఆయన కప్పుకోవాలి మనం. ఆయన నీతి లోకానికి కానీ ప్రపంచానికి కానీ దేవునికి కానీ కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీదే రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. మన క్రియల ద్వారాగా మనం నీతిమంతులము కాదాలము నేర్చుకోండి ఫస్ట్. క్రియల ద్వారాగా, క్రియలు అంటే మన పని పాటల ద్వారాగా నీతిమంతులము కాము. అందుకని ప్రభువును ధరించుకోవటమే. ప్రభు అక్కడే నీతిమంతుడు. ఆయన మనం ధరించుకుంటే మనల్ని ఆయన రాజ్యంలో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం, నీ భారం యెహోవా మీద మోపము, నీతిమంతుడు కదలడు, స్థిరంగా ఉంటాడు, గట్టిగా ఉంటాడు. డబుల్ మైండ్ ఉంటుంది. డబుల్ మైండ్ అనేది అది పనిచేయదు, ఒకటే మైండ్ ఉండాలి. ప్రభువును ధరించుకుంటే నువ్వు గట్టిగా నిలబడతావు ఎక్కడైనా సరే. ఒక అబద్ధం ఆడావు, ప్రభు ఆడమన్నాడా? లేదు, మనం ఆడాము. కానీ దాని చేత నువ్వు నీతిమంతుడు కావు, లేకపోతే అవినీతిమంతుడు కూడా కాదు. నీతిమంతుడు కాదు, అవినీతిమంతుడు కాదు అబద్ధం ఆడటం వల్ల. మన క్రియల వల్ల మనము నీతిమంతులము కామన్నాడు అంతే. మనం పాపం చేశాము, నీతిమంతులము కాము, అవినీతిమంతులు కూడా కాము. ప్రభువును ధరించుకుంటూ వలన మనం ఆయన రాజ్యంలో ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. వాక్యాలు ఆధారం చేసుకోవాలి దేనికైనా. కానీ చాలామంది ఈ ఏరియాలో ఉన్నోళ్ళు ఈ సంఘాన్ని కోలగొట్టాలని చూశారు. ఒకటే, ఈ మందిరంలో పందులు బండుతాయి అన్నారు. మందిరంలో పందులు అంటే నిర్జీవంగా ఉంటుంది అన్నారు. దీనిలో మందిరంలో ఎవరు ఉండరులే అని ఎక్కిరించిన వాళ్ళు 30 చెడగొట్టే ఆలోచనలు కలిగిన వాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. ఎవరు ఉన్నారో వాళ్ళల్లో ఆ చెడు ఆలోచనలే ఉన్నాయి. ఎప్పుడు దేవుని సేవను, ఎదుటి వారిని పాడు చేయాలి, దేవుని సేవను పాడు చేయాలి, ఎదుటి వారిని ఆగం చేయాలనే దృక్పథం తప్ప, ఈర్ష్య ద్వేషం తప్ప వేరే ఆలోచన లేదు. దేవుడు అభివృద్ధి పరచాలనుకున్న దాన్ని నువ్వెప్పుడు చెడగొట్టడానికే? ప్రభు దాన్ని డెవలప్ చేయాలని ఆలోచించాడు, దాన్ని నిలదొక్కాలనుకున్నాడు.
దాన్ని స్థిరపరచాలనుకున్నాడు. 4 ట్యూబ్లైట్లు కానీ వస్తున్నాయి జనం మధ్య. ట్యూబ్లైట్లు ఇట్లా నిలబడి, అట్లాంటి ట్యూబ్లైట్లు, ఆ ట్యూబ్లైట్ల నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు జనం వెనక వైపున ముందు వైపున జనం మీద పడుతుంది వెలుగు. ఏమో జరగబోతుంది రానున్న కాలంలో, తెలియదు నాకు. దేవునికి స్తోత్రములు. దేవుని కార్యాలని ఆపలేము. దేవుడు తన పనిని తాను జరిగించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఏముంది అక్కడ? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత అంతా ఆయన మీద వేయాలి, ప్రభువు మీద వేయాలి చింత. కొందరు తమని గురించి తాము ఎప్పుడు చింతపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటుంటారు. నేను మొన్న శవాన్ని చూసొచ్చా, శవాన్ని. అప్పటి నుంచి నాకు కూడా భయం వచ్చింది. నేను కూడా శవాన్ని అయిపోతా కదా ఈ శవాన్ని చూసినప్పటి నుంచి. అందుకని శవాల దగ్గరికి రావాలంటే కొందరికి రాను నేను. మీరందరూ కాపలా ఉండండి, తర్వాత నేను వస్తాలే లాస్ట్లో అని చెప్పి వాళ్ళనే జనాలనే ఉసిగలుపుతా. శవాన్ని చూసి వచ్చేదనుకో, నేను కూడా శవాన్ని అయిపోతా కదా రేపు కొద్ది రోజులకి, లేకపోతే కొద్ది సంవత్సరాలకి అని భయం వచ్చేస్తుంది. ఇంతే కదా మనం సంపాదించిందంతా భూమి మీద వదిలేసి శవం అయిపోతాం కదా అని భయం వచ్చింది. అప్పుడు ఈ మందిరాన్ని ఎవరు నడుపుతారని ప్రశ్న వచ్చింది. ఎవరు నడుపుతారు మందిరాన్ని? ఎవరొకరు లేస్తారు, లేచి నడిపిస్తారు. బల్ల ఇవ్వటం ఒకటి, బాప్తిస్తాలు ఇవ్వటం 2. ఒకటేమో పవర్ కలిగింది గవర్నమెంట్, లైసెన్సింగ్ పవరు. అదే పెళ్ళిళ్ళు చేయటానికి ఒక లైసెన్స్ ఉంటుంది. దాన్ని పొందాలంటే నిలబడ్డ వాళ్ళకి, ఈ కమిటీలో ఉన్నవాళ్ళు అప్లికేషన్ మీద ఎవరైనా సైన్ పెడితే సరిపోదు. వాళ్ళు అప్లికేషన్ ఇస్తే గవర్నమెంట్కి వాళ్ళు లైసెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. పెళ్ళిళ్ళు లైసెన్స్ అంటారు. ఇంక అంతే కదా. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకళ్ళు నడుపుతారు. నాకు భయం వచ్చిందని అయితే అయిందో, భయం వచ్చిన నేనేం చేయగలం? ఏం చేయలేను. టైం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోవాల్సి వస్తుంది. మందిరం నడుస్తుంది. ఎందుకు నడవడం? మందిరం అనేది ఇల్లు కాదు కదా, అది నడుస్తుంది. దేవునికి స్తోత్రములు. ప్రభు మీద చింత యావత్తు చేస్తే నీ చింత యావత్తు ఆయన మీద మోపము అంటున్నాడు. చింత యావత్తు ఆయన మీద మోపము గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడు. ఆయన మోసుకున్నాడు, సిలువ మోసాడు, భారం మోసాడు. ఒకళ్ళు గుర్తున్నోళ్ళు దారిని పోతా ఉన్నారట. పోతుంటే ఒక కారులో మరొక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ గుర్తున్న వ్యక్తి, ఈ కారులో వెళ్ళే డ్రైవర్కి గుర్తున్న వ్యక్తి ఈపు మీద ఏమో సంచులు మోసుకొని పోతున్నాడట. ఈ పైన భారం మోసుకొని పోతున్నాడు. అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడంట, ఆయన గుర్తున్న వ్యక్తి దగ్గరికి లైన్గా వచ్చినప్పుడు అన్నాడట, ఎందుకు సంచులు మోస్తా భారము, నువ్వు కారులో ఎక్కువ కూర్చో అని చెప్పాడట. ఆయన్ని లోపల తీసుకున్నాడు. మన నడుస్తున్న వ్యక్తి, ఆ భారం మోస్తున్న వ్యక్తిని లోపలికి తీసుకున్నాడు. కారులోకి కారు నడుపుతున్నాడు. ఈ వెనక కూర్చున్నాడు చూడు, అతను అలానే కూర్చొని ఉన్నాడు. ఈయన నడుపుతున్నాడు. కారు నడుస్తూ ఉంది. కొంత దూరం కారు నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడట. ఆ కారులో తనతో కూర్చున్న వ్యక్తిని వెనక్కి తిరిగి చూస్తే ఆయన వైపు మీద భారం అంతే ఉంచుకున్నాడట. మోసేది కారు కదా, కారులో పెట్టవచ్చు కదా భారం, బరువు. కారులో పెట్టుకుని ఈ మీద అట్లనే బరువు ఉంచుకున్నాడు. అట్లనే కూర్చున్నాడు. కారు మోయును, ఇంజిన్ గుంజుకొని పోద్ది. నువ్వు ఒట్టిగా అలకగా కూర్చో, తేలికగా కూర్చో అంటే ఆయన కూర్చోవాలి కదా. అట్లా కూర్చోకుండా తేలిగ్గా
తన బరువును తను అట్లనే ఉంచుకున్నాడు. ఆ భారాన్ని ఆ కారులో వేసి హాయిగా కూర్చుంటే అయిపోతుండే. అంటే మనం కూడా అంతే ఉన్నాం. మన భారాలను ప్రభు మీద వేయవు. మనం ఏం చేస్తామంటే మన భారాలను అలానే మోసుకుంటూ వేసే అన్నట్టుగా, నమ్ముకున్నా అన్నట్టుగా, ఆయన మీద వేసాము, బరువు వేసినాము అన్నట్టుగా ఉంటాం. ఆ భారం అంతా ఆయన మీద వేస్తే ఆ చింత యావత్తు, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, భారమును ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు అన్నాడు. చింతపడుతున్నాడు, ప్రభు చింతపడుతున్నాడు. పిల్లల గురించి చింతపడేది ఎవరు? ఈ అమ్మాయి, ఇక్కడ ఒక అమ్మాయి పేరేంది, నీ పేరు శ్రీవిద్య. ఏంది అటు గోక్కుంటున్నావు అప్పటి నుంచి? చెయ్యి గోక్కుంటుంది, కాలు గోక్కుంటుంది, ఏపు గోక్కుంటుంది, ఇటు అంటుంది, మళ్ళీ రెండు కాళ్ళు ఇళ్ళకు గోక్కుంటుంది. నాకు అర్థం కాక నేను చచ్చిపోతున్నాను. కుర్చీలో కూర్చొని అప్పటి నుంచి గమనిస్తాను ఆ అమ్మాయిని. గంట నుంచి గమనిస్తున్నా. అమ్మగారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ పిల్లనే గమనిస్తున్నా. అమ్మాయి కాస్త ఒళ్ళు గులుగులు అంటుంది. ఎందుకంటుందో ఏమో నాకు తెలియదు. అమ్మాయికి కాదు, ఒక ఊర్లో ఈ ఊరంతా దురదలు వచ్చేసినాయి అట. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ దురదలు. అంటే వాతావరణం ప్రభావం అది. పిల్లలు తల్లులు పిల్లల కొరకు చింతపడతారా? పిల్లలే తల్లి కొరకు చింతపడతారంటారా? చెప్పండి. పిల్లల యొక్క భారం గురించి, బరువు గురించి తల్లి తండ్రి చింతపడతారండి. ఒకవేళ తల్లిదండ్రికి ఆపద వచ్చిందనుకో, పిల్లలు పెద్దోళ్ళు అనుకో, వయసు పెరిగిన వాళ్ళు, పిల్లల కనిన వారు, కాస్త 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న పిల్లలు అనుకో, తల్లిదండ్రులకు ఆపద వచ్చిందనుకో, అప్పుడు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. ఆ తల్లిదండ్రులు గురించి చింతపడుతుంటారు. అంటే ఈ చింతని ప్రభు మీద వేయాలి. చింత యావత్తు ఆయన మీద వేసి ముందుకు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్. వెనుకకు తిరిగి చూడరాదు. ప్రైజ్ ది లార్డ్. వెనుకకు తిరిగి చూడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది శ్రీవిద్య తగ్గిపోయిందా? కొందరే బ్లడ్లో మార్పు ఉంటుంది, రక్తంలో మార్పు వలన దురదలు వస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి విపరీతంగా దురదలు సీనియర్ అయితే వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు భార్యకి ధనాపేక్ష ఉందండి. ఇంటి మీద ఆశ ఉంది. లోతు భార్యకి ఇంటిపైన ఆశ. అందుకని ఆమె వెనక్కి తిరిగి చూసింది. వీళ్ళు ఎవరో మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గుంజుకొచ్చి మమ్మల్ని ఊరు బయట వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారు, మా ఇల్లు ఆక్రమించుకుంటారు కాబోలు అనుకొని వెనక్కి తిరిగి చూసినట్టు. ఆయన ఏమన్నాడు, మీరు వెనక్కి తిరిగి చూడబోకండి ఓ లోతు గారు, ఆయన భార్య గారు, ఇంకా ఇతర అమ్మాయిలు, మీరు కూడా వెనుకకు తిరిగి చూడకండి అన్నాడు. వాళ్ళు ముగ్గురు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. తండ్రి, ఇద్దరు కూతుర్లు. ఆయన లోతు భార్య లోతమ్మ వెనక తిరిగి చూసినట్టుగా లోకాశ ఉన్నట్టు కనపడుతుంది. ఇంటి వైపు తిరిగి చూసింది. ఆ యొక్క వాళ్ళు విడిచి వచ్చిన ఊరికి ఏమవుతుంది అని తెలుసుకోవాలని ఏమో ఆశ ఉంది ఆమెలో. అందుకని వెనుక తిరిగి చూసింది. అందుకని ఉప్పు స్తంభం అయింది. అంటే శాపగ్రస్తమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. మనిషి శపించబడింది. వెనుకకు తిరిగి చూసే వాళ్ళందరూ శపించబడతారండి. అంటే పాపం చేయటం అనేది కాదు అక్కడ. అసలు ప్రభు సువార్త విషయమై వెనకకు తిరిగి చూసుట, దేవుని సేవ విషయమై వెనకకు తిరిగి చూసుట.
శపించబడతారు. ఎక్కడో విశ్వాసి లేక సేవకుడు ఎక్కడో పడ్డారు, లేచారు అనేది ఆ స్టెప్ కాదు ఇక్కడ చెప్పబడింది. కంప్లీట్గా వెనక్కి తిరిగి చూడటం, లోకంలోకి వెళ్ళిపోవటం కింద వస్తుంది. అది వెనక్కి తిరిగి చూడటం అంటే లోకములోకి వెళ్ళిపోవట, ప్రభువును విడిచి నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూసుట. ఈ అమ్మకేమో ఆశ ఉంది, లోకానికి సంబంధించిన ఆశ. 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వాక్యంలో 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వాక్యంలో అక్కడ రాసి ఉంది చూడండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రయాసపడుము అని రాయబడింది. ఏమి విసర్జించమన్నాడు ఆయన? ధనాపేక్షను విసర్జించమని ఆయన చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ధనాపేక్ష లేదులేండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా బహుశా ధనాపేక్ష అయితే లేదు, అందరూ బీదలే. దేవునికి స్తోత్రములు. ధనవంతులై ఉండి ఇంకా ధనాన్ని కాంక్షించడం అనేది ధనాపేక్ష కింద వస్తుంది. మూడవ వచనం, 6వ అధ్యాయంలో 3వ వచనం. ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల ఒకటి. తర్వాత మీరు ఆ వాక్యాలు నేర్చుకోనండి. 14వ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నానని రాసి ఉంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మన అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 17వ వాక్యం 20వ వాక్యం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 17వ వాక్యం. అతడు మనలో ఒకడికి అంచబడిన వాడై, ఎవరు? యోధ ఈ పరిచర్యలో పాలు పొందెను. ఇతడు ధనాపేక్ష కలిగిన వాడు. లోతు భార్య ధనాపేక్ష కలిగినది, లోకాశ కలిగినది. 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవరినో కాపురబండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. మనం అనుకుంటున్నాం యేసుప్రభు శిష్యులు అనుకుంటున్నాం. యోధ కూడా యేసుప్రభు శిష్యుడే. యోధ లోపల ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అతని గురించిన వాక్యం ఒకటి ఏముందంటే, అతడు దొంగ అయ్యుండును అని కూడా రాసి ఉంటుంది. కానుకల పెట్ల వేయబడిన ధనాన్ని దొంగిలించు ఉన్నాడని కూడా రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 27:5-8 వచనాలు. శుభవార్తలో చూడండి. మత్తయి శుభవార్త. యోధ, మనము యేసుప్రభు శిష్యులు గాను లేక విశ్వాసులు గాను మిగిలి ఉన్నాం. కానీ యోధా కంటే గొప్పవారం అంటే అవ్వాలి. యోధా కంటే గొప్పవారం అవ్వాలి. యోధాలో ఉన్న గుణగణాలు మనలో ఉండకోకుండా చూసుకునాలి. 27వ అధ్యాయంలో 5వ వచనము, 27వ అధ్యాయంలో 5వ వచనము 8వ వచనం మత్తయి శుభవార్తలో ఏముంది అక్కడ? అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ధనాపేక్ష ఉరికి కారణమవుతుంది.
5వ వచనము నుండి 8వ వచనం వరకు ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయ ధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కొబ్బరివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుతున్నది అని రాయబడింది. అయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయము 29వ వచనం, అక్కడ ఏం రాసింది? డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక కొనమని, బేదలకేమైనా ఇమ్మని అయినను యేసు ఆయనతో చెప్పినట్టు కొందరు అనుకున్నారు అని రాయబడింది. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయం 12:6లో వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చిన కనుక అలాగూ చెప్పాను అని రాయబడింది. లోతు భార్య లోకాశతో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోతు భార్య లోకాశతో ఉన్నది, అందుకని అమ్మ వెనుకకు తిరిగి చూసింది. ఆమెలో అన్ని రకాల, యోధాలో ఉన్న అన్ని ఆశలు ఆమెలో ఉన్నాయండి. యోధాలో ఉన్న అన్ని రకాల ఆశలు లోతు భార్యలో ఉన్నాయి. ప్రభువును నమ్ముకొని వెనక్కి తిరిగి చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీకు పెద్ద శాపం వస్తుంది. బాప్తిసం పొందుకొని వెనక్కి తిరిగి చూడకూడదు. రక్షణ పొందుకొని వెనుకకు తిరిగి చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందుకు వెళ్ళిపోవాలి. మీకు ఒకటి చూపిస్తా. ఇట్లా వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు నడిస్తే ఏమవుతుంది? నడి రోడ్డు మీద చెప్పం, నడి రోడ్డు మీద ఇలా నడుస్తూ ఇలా వెనక్కి తిరిగి ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఏమవుతుంది? అక్కడ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే నీ బ్రతుకు నశించిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. అందుకని వెనక్కి తిరిగి చూడబోకు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనాపేక్ష విషయంలో కానీ, లోకాశల విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, దేవుని విషయంలో వెనక్కి తిరిగి చూడొద్దు, లోకాశల వైపు చూడొద్దు అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోతావు. లోతు భార్య నశించిందా? జీవించిందా? ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం. లోతు భార్య వెనుక తిరిగి చూసుట వలన ఉప్పు స్తంభం అయింది. ఎంత పెద్ద స్టెప్ మాకు చెబుతున్నావు అంటావు. అందులో రాయబడిందని నేను నీకు చెప్తున్నాను. వాక్యంలో రాయబడిన విషయాన్ని నీకు చెప్తున్నాను నేను. ఏమి రాయబడింది? వెనుకకు ఆదికాండంలో కదా మనం చదివింది, ఆదికాండంలో కదా 19వ అధ్యాయంలో. వెనుకకు తిరిగి చూడకము దేవదూతలు ఆజ్ఞాపిస్తున్నారు లోతు కుటుంబానికి. వెనుకకు తిరిగి చూడకము, ముందుకే సాగుము. ఎన్ని అవరోధాలు వచ్చినా, వాగులు వచ్చినా, వరదలు వచ్చినా, నది పొంగినా, పెద్ద గాలి దుమ్ము తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, ఇవన్నీ ఏందో చెప్పాలా? నీకు కలిగే శ్రమలకి సూచన. ఇవన్నీ వాగులు వరదలు అన్నీ నువ్వు పోయే దారిలో అడ్డం వస్తాయి. అవన్నీ కలిగే శ్రమలకు సూచన. అవన్నీ ఎదురొచ్చినా నువ్వు వెనక్కి తిరిగి చూడబోకు అంటున్నాడు. విశ్వాసమందు ముందు కొనసాగము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు ఇక్కడే దెబ్బతింటారు. కొన్ని శ్రమలు యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తూ రక్షింపబడి ముందు కొనసాగుతున్నప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడి వాళ్ళ స్టెప్పు వెనక్కి వేస్తారు. వాళ్ళకి ఏం దీవెన వస్తుంది?
దేవుని రక్షణ ఎలా కలుగుతుంది? ఇదంతా ఏంది? ఇది బైబిల్ గురించి రాయబడిన విషయం ఏంటిది? బైబిల్లో రాయబడిన విషయాలు ఏంటి? రక్షణ గురించి కదా, మానవ కోటి రక్షణ కొరకు కాదు ఇవన్నీ రాయబడింది. బైబిల్లో రాయబడిన అంశాలు మనుషుడు రక్షణ పొందుటకు గాను మనుషులకు ఇవ్వబడిన వాక్యం. అది విశ్వాసపు వాక్యం. విశ్వాసాన్ని కాపాడుకోనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో వెనకం చేస్తారు కదా, దాని విషయంలో సేవకులకి కాస్త ఆపద కలుగుతుంది. సేవకులకి కాస్త ఆర్థిక విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. ఒక ఆయన భార్యను శోధించటము ప్రారంభించాడు. ఏంటి భార్యను శోధించటం అంటే, భార్య యేసు ప్రభుని నమ్ముకుంది. నమ్మక ముందు పిల్లలు అవుతారేమని ప్రభువు నమ్ముకొని కొంతకాలం మందిరానికి వెళ్ళింది. ఆమెకి 4 పిల్లలు కలిగారు నమ్ముకున్నందుకు. ఆమె మీద ఉన్న పేడ ఏది ఉందో అది వెళ్ళిపోయింది. పిల్లలు పుట్టారు. కొంతకాలం తర్వాత భర్త, అయ్యగారులు మేపటానికి పోతున్నావా చర్చికి అంటాడు. అంటే పాస్టర్లని మేపటానికి. ఏది మేపటానికి? ధాన్యము, ధనము సేవకుడికి ఇచ్చేదంటే అది ఆయన మేపటానికి. ఆ భర్తకి ఆలోచనల్లో వచ్చి శోధించడం ప్రారంభించాడు ఈ అమ్మాయిని, భార్య. ఆ భార్య దేవుని సన్నిధికి వెళ్ళకోకుండా మానుకున్నది, వెనకంజ వేసినది. భర్త శోధన వలన వెనకంజ వేసినది. కొందరు ధనధాన్యముల విషయమే శోధిస్తారు. సేవకులకి ఇచ్చే విషయంలో శోధన. వాళ్ళకి విస్తారమైన ఆస్తులు ఉండవచ్చు, లేకపోవచ్చు కూడా. దేవుని సేవకి ఇచ్చే విషయంలో శోధన కలిగించి వెనకంజ వేస్తారు. ఇది జరిగిన సన్నివేశం, నా వినికిడిలో జరిగిన సన్నివేశం ఇది. నా జీవితంలో నేను వినినది, చూసినది కూడా. అటు వ్యక్తులను ప్రత్యక్షంగా గమనించారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెనుకడుగు వేయకూడదు. టక్కర్ అవుతుంది. దానిలో కూడా చక్కగా చెప్పాడు. ముందుకు నడుస్తూ వెనక్కి చూస్తాడు చూడు, వాళ్ళకి టక్కర్ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే, బండి వెళ్తుంటే రోడ్డు మీద వెనకంటారు. ఆగా చెయ్యొచ్చు ఎందుకు మళ్ళా పోయేది బాగా బండి వెళ్ళిపోతుంది కదా, అలా కాదు. ఆగగా మళ్ళీ వెనక్కి వస్తారు. వీడు ముందుకు వచ్చేసరికి మళ్ళీ ముందుకు వస్తారు. ఈ బండి వెళ్ళిపోవాలా? అలాంటి వాళ్ళ యాక్సిడెంట్లు అయితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనుకడికి వేయకండి. నువ్వు ఏ చర్చికి పోతున్నావని ప్రశ్న కాదు. అక్కడ చర్చిలు 33 ఉంటాయి పట్టణాల్లో. పల్లెల్లో 1-2 ఉంటే లేకపోవచ్చు. ఏ చర్చికి వెళ్తున్నావు అనేది కాదు అక్కడ ప్రశ్న. మందిరానికి పోతున్నావా లేదా, ఆరాధనకి వెళ్తున్నావా లేదా, వాక్యం వింటున్నావా లేదా, ప్రార్థన చేస్తున్నావా లేదా అనేది ప్రధానమైనది. వెనుకడుగుకి వేయబోకము, వెనక్కి తిరిగి చూడకము. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీద ఉండండి.